వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రాజు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం బలపడుతోంది. అంతేకాకుండా రాజకీయ చైతన్యం వైపుగా బీసీలను నడిపించేటటువంటి ఒక వ్యవస్థ కావచ్చు, అలాగే ఒక శక్తి బీసీలకు అండగా నిలుస్తోంది. ఇప్పటి వరకు కూడా పల్లకిలు మోసింది చాలు, ఇకనైనా సరే రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దాం అనేటటువంటి ఏకైక నినాదంతో పాటు ఇప్పటి వరకు కూడా అగ్రవర్ణ కులాలు పాలించినటువంటి రాష్ట్రంలో మా వాటా ఎంత అని చెప్పేసి గొంతెత్తి నినదిస్తూ ముందుకు వెళ్తోంది. ఆ గొంతుకు పేరే మల్లన్న గారు. సో నమస్తే సార్. నమస్తే భాయ్ సార్. ఏంటి సార్, ఓవరాల్గా బీసీ ఉద్యమం దాదాపు 75 సంవత్సరాల్లో బడుగులంతా కూడా కేవలం రాయితీలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి రాజ్యాధికారం వైపు అడుగులు వేసేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది. రాజకీయ చైతన్యం కూడా పెరుగుతుంది. ఏంటి, ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ఖచ్చితంగా ఇది 8 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి, మరీ ముఖ్యంగా బీసీల పైన జరుగుతున్నటువంటి ఒక వివక్ష. చరిత్ర ఎప్పుడైనా ప్రతి వివక్షకు ఒక సమాధానం చూపించింది. సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి మొదలు పెడితే భారత స్వాతంత్ర ఉద్యమం, తర్వాత తెలంగాణ తొలి దశ ఉద్యమం, తెలంగాణ మలి దశ ఉద్యమం ఏదో రకమైనటువంటి పరిష్కారాన్ని చూపెట్టింది. కొద్ది కాలం ఎక్కువ, కొద్ది కాలం తక్కువ సమయం. సేమ్ తెలంగాణలో బీసీ ఉద్యమం కూడా పరిపక్వ దశకు చేరుకుంది. ఈ ఉద్యమము తన తీరాన్ని చేరుకోబోతూ ఉంది. కొన్ని దశాబ్దాలుగా వివక్షతను, అణిచివేతను, పొలిటికల్ అన్టచబిలిటీని అనుభవిస్తున్నటువంటి ఈ జాతులు విముక్తి కోరుకుంటూ రాజ్యాధికారం వైపు పోతూ ఉన్నాయి. మొత్తం భారతదేశంలోనే విభజిత ఆంధ్రప్రదేశ్ పక్కకు పెడితే ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కానటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే స్పష్టమైనటువంటి నినాదంతో ఈ ప్రజలందరినీ సమాయత్తం చేస్తూ 2028 బీసీలదే, బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నాడు అనేటువంటి ఒక బలమైనటువంటి అంశాన్ని ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టినాం. అంటే ఇప్పుడు ఐక్యత విషయంలో, ఎస్పెషల్లీ మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే బీసీలు ఐక్యత విషయంలో కలిసి రారు అనేటటువంటి ఒక భ్రమ కావచ్చు, ఆలోచన కావచ్చు, వాటెవర్ ఇటు వాస్తవం కూడా కావచ్చు. సో వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తీన్మార్ మల్లన్న దగ్గర ఉన్నటువంటి ఆ సవాళ్ళను ఎదుర్కొనేటువంటి శక్తి ఏంటి? రైట్. ఇప్పుడు మీరు మీ క్వశ్చన్ ఏదైతే ఉందో దాంతో నేను పూర్తిగా ఏకీభవించాను, కానీ కొంతవరకు ఏకీభవిస్తాను. ఒకప్పుడు బీసీలంతా ఒకటి కారు, వాళ్ళంతా విడిపోయి ఉన్నారు అనేటువంటి భ్రమను కల్పించింది కూడా అగ్రవర్ణాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడుతున్నా, బీఆర్ఎస్ పార్టీ బీసీల గర్జనలు అంటూ మాట్లాడుతున్నా, భారతీయ జనతా పార్టీ బీసీ టాపిక్లోకి వచ్చిన, ఆఖరికి వామపక్షాలు కూడా బీసీల వాటా తేల్చాలని చెప్తున్నటువంటి సందర్భంలో ఇంతమంది దగ్గర చర్చ జరగడానికి కారణం ఏంటంటే బీసీలో వచ్చినటువంటి చైతన్యం. ఎస్, ఒకప్పుడు మీరు అన్నట్టుగా కొంత ఏకీభవిస్తాననేటువంటి మాట ఏదైతే ఉందో, ఒకప్పుడు వీళ్ళు ఐక్యం కావడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకుండే. కులాలుగా విభజించి ఏదో కొద్దిగా నోరున్నటువంటి కులాలకు 1-2 పదవులు ఇచ్చి నోరు మూయించి అట్లా రకరకాలుగా ఈ ఉద్యమాలను ఐక్యం కాకుండా చేసేటువంటి కార్యక్రమాలు అగ్రవర్ణాలు దశాబ్దాలుగా చేసుకుంటూ వచ్చినాయి. కానీ ఎక్కువ రోజులు నువ్వు ఈ మభ్యపెట్టలేవు. వాళ్ళకు వాస్తవాలు ఏందో తెలిసినటువంటి రోజు మీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకోసమే ఇవాళ బీసీలంతా ఒక్కటైనారు కాబట్టే ఈ పార్టీలలో కదలిక. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒక రకంగా చెప్పాలంటే బీసీలలో రాజకీయ చైతన్యం పెరిగింది, బీసీలే రేపు కింగ్ మేకర్స్గా మారబోతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు, అంటే గతంలో కూడా కింగ్ మేకర్స్ బీసీలే, బట్ బహిరంగంగా ప్రత్యక్ష రాజకీయాల్లో బీసీ ముఖ్యమంత్రి కావాలనే నినాదం బలపడుతున్నట్టు నేపథ్యం, రాజ్యాధికారం కావాలని నినాదం బలపడుతున్నట్టు సందర్భంలో ఈ బీసీలను ఇంకా కూడా, అంటే మీరు గతంలో చెప్పినట్టు అగ్రవర్ణాలు ఏ విధంగా అయితే మభ్యపెట్టాయో ఇప్పుడు కూడా అదే అగ్రవర్ణాలు ఈ బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించడం అంటే ఇది హాస్యాస్పదంగా అనిపించట్లేదా? అంటే ఒకటి, మంటి పనికైనా ఇంటోడే ఉండాలని చెప్తారు. వాళ్ళు నాయకత్వం వహించినంత మాత్రాన, వాళ్ళేదో బీసీలను ఉద్ధరిస్తున్నారనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చినంత మాత్రాన బీసీ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. గతంలో ఉన్నటువంటి ఆలోచన విధానంతో బీసీలు లేరు. ఇవాళ మా శత్రువు ఎవడో మాకు తెలుసు.
ఎవరైతే ఇప్పుడు నేను బీసీలకు ప్రతినిధి లేకపోతే నేను బీసీలకు మంచి కోరుతున్నానని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదివరకు బీసీలను అన్ని రకాలుగా అనగతొక్కి వాళ్ళను సర్వనాశనం చేసినటువంటి జాతులే వాళ్ళు. ఇప్పుడు ఒక పులి నేను సాధు జంతువునైతా అంటే ఎవరైనా నమ్ముతారా? బర్రెకు సున్నం వేసినంత మాత్రాన అది ఆవు కాదు, బర్రెనే, వాళ్ళే. ఈ పంచాయతీలో ఈ బీసీల ఉద్యమంలో స్పష్టంగా గీత గీయబడ్డది. ఓకే. ఒకటి, భారతీయ జనతా పార్టీ మండల్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ మండల్కు కమండల్ యాత్ర అని పెట్టి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చి బీసీలకు రిజర్వేషన్ రావద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది, ఆ పార్టీ నాయకులకు ఉంది. వాళ్ళు బీసీలకు శత్రువులుగా మిగిలిపోయారు. రెండోది, బీసీలకు రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ 8 దశాబ్దాల్లో ఏ ఒక్కనాడు కూడా చిత్తశుద్ధితో పనిచేయకపోగా బీసీలకు సమానమైన అవకాశాలు కల్పిస్తాం జనాభా దామాషా ప్రకారం అని అనేక వాగ్దానాలు చేసి ఉదయ్పూర్ డిక్లరేషన్ లాంటివి చేసి బీసీలను మభ్యపెట్టి బీసీల ఓట్లను గుంజుకున్న తర్వాత బీసీలను మెడలు బట్టి బయటికి వెళ్ళగొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది.